హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇదైతే లక్కీ బర్త్డే బ్లాగ్ అనమాట. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ప్రీవియస్ వీడియోలో లక్కీ బర్త్డే షాపింగ్ కూడా వ్లాగ్ మనం చేసాము. బర్త్డే బ్లాగ్ కూడా వస్తుందని చెప్పాను కదా. సో అదే ఈ వ్లాగ్ అనమాట. మార్నింగ్ 6:30 టు ఈవినింగ్ 7:30 వరకు లక్కీ బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేసామనేది అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. లక్కీకి మీ అందరూ కూడా బ్లెస్ చేయండి, విషెస్ ఇవ్వండి. తన హ్యాపీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలి, తన లైఫ్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. లక్కీకి ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. తన పేరుని అర్చన చేయించాలి. పార్వతీపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం అన్నమాట. తనకి మేము మొక్కుకున్నాము, తను పుట్టేటప్పుడు తనకి బాబు పుడితే మేము సాయి శ్రీనివాస్ అని పేరు పెడదామని మొక్కుకున్నాము. సో అలానే లక్కీ పుట్టాడు అనమాట. సో ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామికి టెంపుల్కి అయితే వెళ్ళి అర్చన చేపిస్తూ ఉన్నాం తన పేరుని. ఈ ఇయర్ కూడా అలానే వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే మేము టెంపుల్కి వచ్చేసాము. అర్చన అయితే అయిపోయింది, మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ ఈ టెంపుల్ నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్ అనమాట. ఇక్కడ పార్వతీపురంలో ఈ టెంపుల్లో వినాయకుడు, శివాలయం, కనిక పరమేశ్వరి అమ్మవారు, అదే వాసవి కనక పరమేశ్వరి అమ్మవారు అండ్ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇలా అన్ని దర్శనాలు ఒకే దగ్గర అయిపోతాయి అనమాట. చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది. సో అది ఇప్పుడైతే ఇక్కడ నుండి అయితే మేము బేకరీకి వెళ్ళాలన్నమాట. బికాస్ టిఫిన్లు అయితే ఇక్కడ ఇంటికాడైతే టిఫిన్ చేయలేదు. సో ఇక్కడ ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాం. ఇంకా టైం లేదు, ఈరోజు చాలా బిజీగా ఉన్నాం అనమాట. ఇక్కడ కూల్ కేక్ ఆర్డర్ చేసాం. ఇక్కడ కూల్ కేక్ అనేది ఇప్పుడు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత అయితే అంగన్వాడీకి వచ్చాము. సో మీకు ముందే చెప్పాను కదా, అంగన్వాడీలో కూడా చిన్నగా అలా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేయమన్నారు. సో వాళ్ళు ఏదో గిఫ్ట్ చేయమన్నారు. వాచ్ గిఫ్ట్ చేసేసాము. పిల్లలకి కేక్ కట్ చేసి కొంచెం అలా సెలబ్రేషన్ చేసి అయితే వచ్చేసాం. ఇది మధ్యాహ్నం 2:30 to 3:30 అనమాట. డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఇలా చేసేసాం. ఇది ఈవినింగ్ 5:30 అనమాట. పిల్లలందరూ వస్తున్నారు, హడావిడిగా అయితే ఉంది. బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి, ఇది కూల్ కేక్ ఒకటి, నార్మల్ కేక్ ఒకటి అనమాట. సో పిల్లలందరూ వచ్చారు, హడావిడిగా ఉంది. లాస్ట్ ఇయర్ లక్కీకి బర్త్డే అంటే ఏమో కూడా తెలీదు, బట్ ఈ ఇయర్ మాత్రం లక్కీ చాలా హ్యాపీగా ఉన్నాడు. బర్త్డే ఏంటో తనకి తెలుస్తుంది. కేక్ కట్ చేయాలా అని అడుగుతూ ఉన్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి తన మొహంలో ఎలా స్మైల్, చాలా హ్యాపీగా ఉన్నాడు. తను ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్గా. సో అదనమాట. అలా పిల్లలందరూ వచ్చేసారు. కొంతమంది పెద్దవాళ్ళకైతే పిలిచాము. సో అందరైతే హారతి ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. మీ అందరూ కూడా లక్కీకి బ్లెస్ చేయండి, తన లైఫ్ బాగుండాలి, తన హెల్తీగా హ్యాపీగా ఉండాలి. సో అది గాయస్, వీడియో చూస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై హేమమాచల్ లైఫ్ స్టైల్ ఛానల్ గాయస్. కీప్ వాచింగ్, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే లక్కీ కేక్ కట్ చేస్తూ ఉంటాడు అనమాట. అది గాయస్, చూడండి ఎలా అవుతున్నాడో లక్కీ. హడావిడి చేసేస్తున్నాడు. ఇంకా దానికి ఆపలేమన్నమాట, అలా ఉన్నాడు లక్కీ. సో అది ఇలాగే నేను మంచి వీడియోస్ అనేవి మీ దగ్గరికి రావాలి అంటే మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో పెట్టేసుకోండి. అలా పెడితే నేను ప్రతి ఒక్క వీడియో తలక నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. లక్కీ బర్త్డే బ్లాగ్ మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే కామెంట్ చేయండి. లక్కీకి విష్ చేయండి, బ్లెస్సెస్ కూడా చేయండి గాయస్. ఇలా నేను మంచి వీడియోస్ అనేవి ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాను మీ వరకు. మీరు చూస్తూ ఉండండి, మన ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి గాయస్. ఈ వీడియో ఎలా ఉన్నది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి దగ్గర చాలా ఇంప్రూవ్ అయిపోయాడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. మా అత్తమ్మ గారు వచ్చారు, ఈవినింగ్ వచ్చి బ్లెస్ చేసేసి అయితే వెళ్ళిపోయారు. తనకి షాప్ దగ్గర ఉండాలి అని చెప్పారు. సో యా, దట్స్ ఇట్ గైడ్స్. సీ యు ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.